మనం అంతరిక్షంలో చూసే చంద్రుడు మనకంటే ఎంతో దూరంగా ఉండటం విశేషం. కానీ అసలు విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా దేశపు వెడల్పు చంద్రుని వెడల్పు కంటే అధికం. చంద్రుడు మన భూమికి అతి సమీప ఉపగ్రహం అయినా దాని వెడల్పు కేవలం 3474 కిలోమీటర్లు. ఆస్ట్రేలియా వెడల్పు మరింత అధికం, దాదాపు 4000 కిలోమీటర్లు. ఇది చంద్రుని కంటే పెద్దది. ఈ అంశం మనకు ఖగోళ శాస్త్రం మరియు భూగోళ శాస్త్రంలో ఆసక్తి కలిగించవచ్చు మరియు అన్వేషణలో ఉత్సాహాన్ని పెంచవచ్చు. మన అంతరిక్ష అన్వేషణలో ఈ రకమైన సమాచారం మన భావి తరాలకు అనేక అవకాశాలను తెరవవచ్చు. కాబట్టి జ్ఞానంతో మన ప్రపంచం మరియు దాని చుట్టుపక్కల ఉన్న అద్భుతాలను మనం ఇంకా ఎంతో అన్వేషించవచ్చు. మన సోలార్ సిస్టంలో వీనస్ ఒక అపురూపమైన గ్రహం. ఇది మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. మిగతా గ్రహాలన్నీ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుండగా వీనస్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. కొంతమంది అనుకుంటారు వీనస్ తన యాక్సిస్ పైన తిరుగుట ప్రాణజీవుల ఎగ్జిస్టెన్స్ కి అనుకూలం అని. వీనస్ తన యాక్సిస్ చుట్టూ ఒక్కోసారి తిరుగుతుంది. అది సన్ చుట్టూ తిరుగుతున్న కన్నా పొడవు. వీనస్ యొక్క అన్యూజువల్ రొటేషన్ వలన అక్కడ టైం వెనక్కి తిరుగుతుంది అనే ఫీలింగ్ తప్పు. వీనస్ యొక్క క్లాక్ వైజ్ రొటేషన్ దాని ప్రొడక్ట్ టైంలో గల అసాధారణ సంఘటనల వలన అని సైంటిస్ట్స్ నమ్ముతారు. వీనస్ తన స్ట్రేంజ్ రొటేషన్లతో మన సోలార్ సిస్టంలో ఒక అద్భుతంగా నిలుస్తుంది. ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ ఎప్పుడూ పరిశీలించుకోవాలి. ఇతరుల ఒపీనియన్స్ భయం అనేది నిజంగా ఉందా? అల్లోడాక్సాఫోబియా అనేది ఈ భయానికి పేరు. చాలా మంది ప్రజలు భావిస్తారు ఇది కేవలం ఎగ్జాజరేషన్ అని. కానీ అల్లోడాక్సాఫోబియా వాస్తవిక మానసిక స్థితి. ఇతరుల అభిప్రాయాల పట్ల భయం ఎదురయ్యేవారు సోషల్ కాన్ఫ్లిక్ట్స్ అనుభవించవచ్చు. కొందరు అనుకుంటారు ఇది కేవలం సిగ్గు లేదా షేమ్ వలన అని. నిజానికి ఇది లోతైన సైకియాట్రీ సమస్య. తగినంత ట్రీట్మెంట్ మరియు సపోర్ట్తో అల్లోడాక్సాఫోబియా మేనేజ్ చేయవచ్చు. అల్లోడాక్సాఫోబియా గురించి సొసైటీలో మెరుగైన అవగాహన, మద్దతు అవసరం. అర్థం చేసుకుందాం, మద్దతు ఇద్దాం. మానవ శరీరంలో తమను తాము నయం చేసుకోలేని ఏకైక భాగం పళ్ళు. ఈ నిజాన్ని ఎన్ని లిమిట్స్ నిజం చేస్తాయో చూద్దాం. మన దేహం చాలా భాగాలు తమను తాము రిపేర్ చేసుకోగలవు. కానీ పళ్ళు మాత్రం ఈ సామర్థ్యం లేని వాటిలో ఒకటి. చాలా మంది అనుకుంటారు పళ్ళు కూడా ఇతర భాగాల్లా నయం అవుతాయని. కానీ ఇది ఒక ప్రమాదకర భ్రమ. పళ్ళు ఎందుకు నయం కావు? ఎనామెల్ కవచం వల్ల. ఇది ఇర్రివర్సిబుల్ డిసీజెస్ లో ఒకటి, నయం చేయబడదు. కొందరు తెలియక పళ్ళ పగుళ్ళు స్వయంగా నయం అవుతాయని భావిస్తారు. కానీ ఇది తప్పు. చికిత్స అవసరం. దీన్ని బట్టి పళ్ళ ఆరోగ్యం అత్యంత ముఖ్యం. సకాలంలో సరైన చికిత్స లేకపోతే వాటి నయం అసాధ్యం. మీకు తెలుసా? ఒకప్పుడు ఒలింపిక్స్లో కళలను పోటీ విభాగంగా పరిగణించేవారు. 1912 నుండి 1948 వరకు శిల్పం, సంగీతం, సాహిత్యం వంటి కళారూపాలను పోటీల్లో చేర్చారు. అనేక మంది అనుకుంటారు కళాత్మకమైన రంగాలను పోటీల్లో చేర్చడం వలన క్రీడాత్మకత తగ్గుతుందని. కళాకారులు తమ రచనలను ఒలింపిక్ థీమ్ ఆధారంగా సృష్టించాలి అనే నిబంధన ఉండేది. ప్రజలు భావిస్తారు ఈ కళా పోటీలు కేవలం ఆధునిక కాలపు ఒలింపిక్స్లో మాత్రమే జరిగాయని. ఒలింపిక్స్లో కళా పోటీల వలన కళాకారులకు ప్రపంచ వేదికపై తమ ప్రతిభను చూపించుకోవడానికి అరుదైన అవకాశం లభించింది. కళలు మరియు క్రీడలు రెండూ మానవ ఆత్మకు అద్దం పట్టే అద్వితీయమైన ప్రక్రియలు.